హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అందరూ బాగుండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలో నేను చూపించేది బాబు ఈవినింగ్ టైం ఎలా ఆడుకుంటాడు, వాడి ఎలా లాఫ్ ఉంటుంది అంటే మనం మాట్లాడినప్పుడు వాడు ఎలా నవ్వుతాడు, ఎట్లా ఆడుకుంటాడు అనేది నేను ఈ వీడియో చూపించబోతున్నాను. అంటే ఆ ఫన్ అండ్ ఎంజాయ్ నేను ఒక్కదాన్నే కాకుండా నాకు మీతో కూడా షేర్ చేసుకోవాలని అనిపించింది, అందుకే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోని. సో ఎవ్వరూ ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో చూపిస్తున్నప్పుడు ఏంటంటే బాబుకి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ నేను బాబుకి వేసిన డ్రెస్ ఏంటంటే నేను అమెజాన్లో తీసుకున్నా. అమెజాన్లో 700కి 3 pairs వచ్చాయన్నమాట. అవి చాలా బాగున్నాయి. సో వీటి వల్ల ఏంటంటే బాబుకి ఫుల్ హ్యాండ్స్ లెగ్స్ కవర్ అవుతుంది. అండ్ ఏంటంటే ఫ్రంట్ మొత్తం బటన్స్ వచ్చాయి 3 pairsలో. ఒకటేమో ఇట్లా బొమ్మలు వచ్చింది, ఇంకొకటేమో ప్యూర్ పింక్ కలర్ వచ్చింది, అండ్ ఇంకొకటేమో చెక్స్ వచ్చింది. అండ్ మోస్ట్లీ ఏంటంటే అమెజాన్లో నేను ఎక్కువ ఆర్డర్ పెడుతున్న బాబుకి సంబంధించినవి, క్వాలిటీ బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే అవి పిల్లల బట్టలు మనం ఏంటంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు తీసుకోవాలి. అంటే ఇప్పుడు బోర్న్ బేబీస్కి ఒక టైప్ తీసుకోవాలి, అండ్ మంత్స్ దాటే కొద్ది ఏంటంటే వాళ్ళకి ఎక్కువ తీసుకున్నా కూడా అవి మళ్ళీ సరిపోవు. అంటే వాళ్ళు అలా కొంచెం కొంచెం గ్రోత్ అవుతూ ఉంటారు కాబట్టి అవేంటంటే చిన్నవి చాలా సైజెస్ కొంచెం తగ్గిపోతుంది. సో 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి, 9 monthsకి ఒకసారి, అట్లా 12 monthsకి ఒకసారి మనం ఇట్లా ఈ నెంబర్స్లో మనం ఏంటంటే బట్టలు తీసుకుంటే అవి వాళ్ళకి వేయటానికి బాగుంటుంది. ఎందుకంటే పిల్లల బట్టలు మనం ఎవరికి ఇవ్వకూడదు అనమాట. నేను కూడా బాబు బట్టలు అయితే ఎవరికి ఇవ్వలేదు. వాడికి అవి పెద్దనాక చూయించాలి అని చెప్పేసి ఆ బట్టలు అలాగే దాచుంచుతున్నాను. సో మీకు ఎవరికైనా నచ్చితే కనుక నేను చెప్పింది మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే బాబు వాయిస్ వస్తుంది, నా వాయిస్ ఆగిపోతుంది. సో అందరూ లిజన్ చేయండి. చిన్ని బంగారు తల్లేది, చిన్ని బంగారు తల్లేదమ్మా, నవ్వులు తల్లేది, నవ్వులు తల్లేది. పట్టుకోండి 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 పట్టుకోండి. ఎలా ఉంది బాబు వాయిస్ విన్నారు కదా? సో చాలా బాగుంటుంది. ఇట్లా డైలీ ఏంటంటే వాడు స్లీప్ టైంలో తప్ప రిమైనింగ్ టైంలో ఏంటంటే నేను ఎక్కువ మోస్ట్లీ వాడితో ఫన్ యాక్టివిటీస్ కానీ ఇట్లా ప్లే యాక్టివిటీస్ కానీ ఏదో ఒకటి యాక్టివిటీ అయితే చేపిస్తూ ఉంటాను, వాడితోటి దగ్గర ఉంటాను. సో ఎటు కూడా వెళ్ళను అనమాట. ఆ చేసే యాక్టివిటీస్లో ఏదైతే ఉంటుందో అది మీకు చూపించడానికి నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. సో బాబుకి ఇందాక నేను తీసుకునే వాటి గురించి నేను లింక్స్ అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా, లింక్స్ నేను పెడతాను. ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ మీరు కూడా వెళ్ళి బై చేయండి. అంటే ఆన్లైన్ షాపింగే కాబట్టి. మోస్ట్లీ అమెజాన్లో పిల్లలకి సంబంధించినవి చాలా ప్రైజెస్ రీజనబుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడ డ్రెస్సెసే కానీ, టాయ్సే కానీ, ఇంకేదన్నా పౌడర్స్, మాయిశ్చరైజర్, లోషన్స్ ఇవన్నీ బాగుంటాయి. అండ్ ఇన్స్టామార్ట్లో కూడా బాగుంటుంది. బేబీస్కి సంబంధించిన కిట్స్ ఏమన్నా బై చేయాలన్నా. అండ్ ఫస్ట్ క్రైలో కూడా ఏంటంటే పిల్లలకి సంబంధించిన డ్రెస్సెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. కొన్ని పార్టీ వేర్ అట్లా అయితే మటుకు కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది, కానీ ఏంటంటే ఒక 50%, 40% డిస్కౌంట్లో ఇస్తారనమాట. కానీ నార్మల్గా మనం డైలీ యూజ్ చేసేవి అంటే పిల్లలకి ఇప్పుడు పాకెట్ స్టేజ్ వస్తున్నప్పుడు మోకాళ్ళు కొంచెం ఎక్కువ బ్లాకిష్ షేడ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఫుల్ బట్టలు వేస్తేనే బెటర్. సో అట్లాంటి వాటికి ఏంటంటే ఫస్ట్ క్రైలో పిల్లలకి సంబంధించిన బట్టలు చాలా బాగున్నాయి. అది కూడా ఏంటంటే ఒక 2 pairs, 3 pairs ఒక 700, 800 ఈ కాస్ట్లో ఉన్నాయన్నమాట. సో నేను ఫస్ట్ క్రైలో అండ్ అమెజాన్లో బట్టలు ఎక్కువ బై చేశాను. వాటి లింక్స్ కావాలంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను వీడియో కింద అప్లోడ్ చేస్తాను.
అండ్ టాయ్స్కి సంబంధించి మీకు ఇక్కడ బెడ్ పైన ఒకటి పెంగ్విన్ బొమ్మ కనిపిస్తుంది కదా, అది నేను ఇన్స్టామార్ట్లో తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా బాబుకి సంబంధించిన లోషన్స్ కానీ సోప్స్ కానీ ఇట్లా ఏమన్నా అనుకున్నా బాబుని తీసుకొని వెళ్ళే హాస్పిటల్లో తీసుకుంటాను. ఆన్లైన్లో అయితే నేను తీసుకోలేదు. ఇంకా నార్మల్గా ఆయిల్ అండ్ ఇవైతే మాత్రం నార్మల్గా గానికి సంబంధించినవి వాడుతున్నా. అండ్ ప్రస్తుతానికైతే బాబుకి నేను ఇంకా షాంపూ యూజ్ చేయట్లేదు. షాంపూ యూజ్ చేయడానికి ఇంకొంచెం టైం ఉందిలే, మళ్ళీ అది ఎట్లా ఉంటుందో ఏంటో అనేది డాక్టర్ సజెషన్ తీసుకొని షాంపూ యూజ్ చేద్దాము అని చెప్పేసి నేను ఇంకా షాంపూ యూజ్ చేయట్లేదు. మరి ఎలా హెడ్ బాత్ చేపిస్తున్నారు అంటే సున్నిపిండితోనే బాబుకి హెడ్ బాత్ చేపిస్తున్నా. ఆ సున్నిపిండి కూడా నేను హోమ్ మేడ్ యూజ్ చేసిన సున్నిపిండి అని ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా. సో ఆ సున్నిపిండి ఫస్ట్ రాసి అప్లై చేసిన తర్వాత బాబు బాడీకి వాడే బాత్ సోప్ని నేను తలకు కూడా వాడుతున్నాను. సో అట్లనే నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. సో అదైతే ఇంతవరకు అయితే వాటి వల్ల బాబుకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు అండ్ ఎటువంటి ర్యాషెస్ కూడా రాలేదు. బికాస్ బాబుకి సోప్ అండ్ లోషన్ సున్నిపిండి ఇవంతా చాలా బాగా పడింది అనమాట. అండ్ ఇంకా బాబుకి నేను ఏం యూజ్ చేస్తాను అంటే కాటుక నార్మల్గా ఐటెక్స్ కాటుకే వాడుతున్నాను. అండ్ హోమ్ మేడ్ది ట్రై చేయాలి, బట్ నాకు బాబు వల్ల కొన్ని బిజీ వర్క్స్ వల్ల నాకు అవ్వట్లేదు. ఇంకా నార్మల్గా ఆడుకునేవి ఏమన్నా ఉన్నా అది ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెడతాను. అండ్ డైపర్స్కి సంబంధించి మాత్రం బాబుకి ఏంటంటే మనకి ఎమర్జెన్సీ కావాలి కాబట్టి, అంటే ఒక 4 ఉన్నప్పుడు లేదా 2 ఉన్నప్పుడు అట్లా కాకుండా ఒక 5 or 6 ఉన్నప్పుడే మనం ఆర్డర్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ టైంలో ఎట్లా అవసరం అవుతుందో తెలియదు కాబట్టి సేఫ్ సైడ్ డైపర్స్ పెట్టుకోవాలి. సో అమెజాన్లో అంటే నేను బట్టలు ఇవన్నీ చూస్ చేసుకుంటాను. ఇంకా రిమైనింగ్ యాప్స్లో అయితే నేనేం తీసుకోవట్లేదు బేబీకి సంబంధించి. అండ్ డైపర్స్ కూడా ఏంటంటే నేను కొన్ని బ్రాండ్స్ యూస్ చేశాను. ప్యాంపర్స్, బేబీ హగ్, లిటిల్ జాయ్స్, నెక్స్ట్ మారిషన్స్, టెడ్డీ ఇవన్నీ యూజ్ చేశాను. బట్ వీటిల్లో నేను 10 of 10 దేనికి ఇస్తాను అంటే బేబీ హగ్ అండ్ ప్యాంపర్స్కి ఇస్తాను. అవి ఏంటంటే వాటర్ అబ్జర్బ్ చేసుకోవడం కానీ స్కిన్ ర్యాషెస్ రాకుండా ప్రొటెక్ట్ చేయడం కానీ చాలా బాగుందన్నమాట. సో అవేంటంటే నేను బేబీ హగ్ ఫస్ట్ డేలో ఆర్డర్ పెట్టుకున్నా అండ్ ప్యాంపర్స్ మటుకు ఇన్స్టామార్ట్లో తీసుకున్నా. నాకు కొంచెం ఆఫర్లో వచ్చేవి. సో అట్లాగా నేను బాబుకి సంబంధించిన ఎమర్జెన్సీ కావాలంటే నేను అట్లా సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను బాబుతో పాటు. బాబుకి సంబంధించిన మీకు ఎలాంటి వీడియో కావాలో నన్ను కామెంట్లో అడగండి, నేను ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం ఆపొద్దు ప్లీజ్. రాయ్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఛానల్ని గ్రోత్ చేయండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.